ఏదైతే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం, కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఇలా రైతుల ఖాతాల్లో రైతు భరోసా నిధులు 9 రోజుల్లో 9,000 కోట్ల రూపాయలను రైతుల ఖాతాల్లో జమ చేస్తామని ఏదైతే మాటిచ్చారో అందులో భాగంగా దాదాపుగా ఇప్పటికీ 7 విడతల్లో 7,600 కోట్ల రూపాయలు రైతుల ఖాతాలో జమ చేసిన శుభ సందర్భంగా ఇలా ప్రజాప్రభుత్వానికి ముఖ్యంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి, వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు గారికి, ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ గారికి, సిరిసిల్ల నియోజకవర్గ ఇన్ఛార్జ్ గౌరవ కేకే మహేందర్ రెడ్డి గారికి పాలాభిషేక కార్యక్రమాన్ని చేపట్టి ఇవాళ వారి ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. ఇవాళ ఏదైతే వర్షాకాల పనులు, వ్యవసాయ పనులు ప్రారంభానికి ముందే ఇలా పెట్టుబడికి ఉపయోగపడే విధంగా, రైతులకు ఉపయోగపడే విధంగా ఇవాళ రైతు భరోసా నిధులను రైతుల ఖాతాలో జమ చేసిన ఈ ప్రజాప్రభుత్వానికి మరోమారు కృతజ్ఞతలు తెలియజేస్తూ ఇలా ఈ కాంగ్రెస్ ప్రభుత్వం అంటే ఇలా ఇప్పుడే కాదు, గత కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్న రాజశేఖర్ రెడ్డి గారి ప్రభుత్వం ఉన్నప్పుడు కూడా అప్పటి నుండి ఇప్పటి వరకు కూడా కాంగ్రెస్ పార్టీ అంటే ఇలా రైతు ప్రభుత్వంగా, ప్రజాప్రభుత్వంగా పేరుగాంచిన ప్రభుత్వం. ఎందుకంటే రాజశేఖర్ రెడ్డి గారు ఉన్నప్పుడు కూడా రైతు రుణమాఫీ, ఇలా ఉచిత విద్యుత్ లాంటి పథకాలను తీసుకొచ్చారు. ఇలా యనమల రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం వచ్చిన తర్వాత మళ్ళీ రైతు భరోసా పోతే రైతు 2 లక్షల రూపాయల లోపున్న రుణాలను మాఫీ చేసి ఇలా రైతు ప్రజాప్రభుత్వంగా పేరు తెచ్చుకుంది. అంతేకాకుండా రైతులకు గిట్టుబాటు ధర అందించడం కోసం సన్నవడ్లకు 500 రూపాయల బోనసు, ఇటువంటి కార్యక్రమాలను చేసుకుంటూ ఇలా ప్రజాప్రభుత్వం ఇలా రైతు ప్రభుత్వంగా ముందుకు సాగుతూ ఉంది. ఈ రాష్ట్రంలో ఉన్న రైతులు కూడా ఈ ప్రజాప్రభుత్వానికి తోడుగా ఉంటూ ఆశీర్వదించి ప్రభుత్వాన్ని ముందుకు నడపాలని సందర్భంగా కోరుతా ఉన్నాం.